మల్కాజ్గిరి 22A ల్యాండ్ బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఇదేంటంటే ఇల్లు అనేది సెంటిమెంట్ తో కూడుకున్నది. ఇల్లు అనేది ఒక జీవితకాలపు కళ. రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. రూపాయి కూడబెట్టుకొని చిట్టీలేసి తమ జీతంలో నెల నెల ఆదా చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు. చచ్చిపోయే నాటికి సొంత ఇంట్లో చచ్చిపోవాలి. ఎన్నటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవితకాలపు కష్టాన్ని ఒక పెన్నుపోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇవాళ భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారీ వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగింది? ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ జరిగింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం జిల్లాలు నా చేతుల్లోకి రావాలి, అందరూ నా చుట్టూ తిరగాలి, నేను ఈ విలువైన భూముల్లో పర్సంటేజీలు కొట్టాలని ఒక పథకంతో, ఒక కుట్రతోనే ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా ఇది కేవలం శాంపుల్. ఇక్కడ ఇంతమంది కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధం లేదు. అనేక మంది ఎఫెక్టెడ్ పార్టీలు ఇక్కడికి వచ్చినారు. మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు అన్నా, మా దగ్గర కాలనీలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే ఈ ప్రజలకు భరోసా దొరుకుతుంది, ఒక నమ్మకం దొరుకుతుంది, ఒక ధైర్యం దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా భయపడొద్దు. రేపు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా కూడా ఈ నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నీ తొలగించేదాకా, పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తొలగేదాకా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. అరే మొత్తం సరూర్ నగర్ పెట్టేసిండట, కూకట్పల్లి ఏరియా పెట్టేసిండట, బంజారా హిల్స్ పెట్టేసిండ్రు, జూబ్లీ హిల్స్ పెట్టేసిండ్రు, అంబర్పేట్ పెట్టేసిండ్రు, ఎక్కడ ఉప్పల్ ఏరియాలో పెట్టేసిండ్రు. ఈ ఏరియా ఆ ఏరియా లేదు, ఏది పట్టది పిచ్చోన్ చేతులెక్క రాయిపోయింది. ఒక మల్కాజ్గిరిలో 30,000 ఇండ్లు పెట్టిండట, 30,000 ప్రాపర్టీలు నిషేధిత జాబితాలు పెట్టారు. అంటే 30,000 కుటుంబాలు ఆగమైనట్టే కదా. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే పాపం 30,000 మందికి తెలియదు. ఎవరైనా అమ్ముతేనో, ఎవరైనా భూమిని బ్యాంకులో కుదవెత్తడానికి పోతేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా అయిపోయింది, ఇది నిషేధిత జాబితాలో పెట్టిండ్రని. పాపం వాళ్ళు భరోసాతో ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఫీజు కట్టిన గవర్నమెంట్ కు, నా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంది, ఇది నాదే అనుకుంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ దాన్ని మీ భూమిని మీకు కాకుండా చేసింది, మీ ప్లాట్ మీకు కాకుండా చేసింది, మీ అపార్ట్మెంట్ నీది కాకుండా రాసేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పాల్సింది ఒకటే, మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రజల ఆస్తులపై నీ ఇష్టమున్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా, జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది, రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు
పోరాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు, తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి రాష్ట్రం పిచ్చోడ్ చేతిలో రాయిలాగా మారిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ పిచ్చి పనులు చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యలను సృష్టిస్తా ఉన్నది. ఇందాకో తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో, ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక రంగారెడ్డి జిల్లాలో 7500 జీవోలు, యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6000 జీవోలు, వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత భూము జాబితాలో పెట్టినారు. అంటే ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లో నువ్వు ఉంటున్నావు కానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం
ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు. అశోక్ రెడ్డి, తిలక్ నగర్. ఆయన అశోక్ రెడ్డి గారు ఆదివారం, నిన్న, ఇవాళ సోమవారం కదా, మంగళవారం, మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే. శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఆదివారం అమెరికాకు టికెట్ బుక్ చేసుకున్నాడు. శనివారం ఏమో 15 ఆగస్టు సెలవు. శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయిండు. డాక్యుమెంట్లు, కాగితాలు తీసుకున్నాడు. కొనటాయన అమ్మటాయన ఇద్దరు కలిసిపోయిండ్రు. స్లాట్ బుక్ అయింది, అంత ఎక్కిచ్చిండ్రు. ఇక లాస్ట్ సంతకం పెట్టేయాలకు పోయే వరకు నీది ప్రాహిబిషన్ లో ఉంది, నీ ఇల్లు. హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది.